హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్. మొత్తం మోగిస్తున్నారు భయ్య. దేవర టీం మాత్రం అసలు మామూలు ఆడవాడు కాదు. అసలు ట్విట్టర్ మొత్తం వాళ్ళ గోలే, సోషల్ మీడియాలో మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవరే. అసలు మామూలు హైప్ క్రియేట్ చేయట్లేదు జస్ట్ 8 days సినిమాకు మాత్రం. సో మొత్తానికైతే కొత్త ర్యాంప్ అల్లాడిచ్చే విధంగా ఇప్పుడైతే సెకండ్ ట్రైలర్ రెడీగా అవుతుంది భయ్య. ఎస్, అసలు ఇదే అసలైన గూస్ బంప్స్ అంటే. సో మొత్తానికి ఈ సెకండ్ ట్రైలర్ కన్ఫర్మా అనేది చాలా మంది డౌట్. సో ఇదైతే అఫీషియల్ కూడా కన్ఫర్మ్ అయింది భయ్య. సో మొత్తానికి అయితే ఇదైతే యూట్యూబ్ లో సపరేట్ గా వదిలే అవకాశాలు అయితే పుష్కలంగా లేవు. ఎస్, సో మొత్తానికి అయితే ఇదైతే ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదిలే అవకాశం ఉంది భయ్య. సో చూడాలి మళ్ళీ టీం ఏ విధంగా స్పందిస్తుందో, ఏ విధంగా ఆడియన్స్ రెచ్చగొడుతుందో. సో మొత్తానికి అయితే సెకండ్ ట్రైలర్ ని పెట్టి మంచి పని చేశారంటే ఓకే, మంచి పనే. బట్ పెట్టుకున్న బాగానే ఉండదు. సినిమాకి ఆల్రెడీ హైప్ వేరే లెవెల్లో ఉంది. సో సెకండ్ ట్రైలర్ తో ఇంకా పెంచాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఓకే, ఇంకా పెట్టిన ఇంకా హైప్ వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ట్రైలర్ లోనే అసలు ముక్కలు కథ చెప్పేస్తారు 75%. సో ఇక సెకండ్ ట్రైలర్ లో పూర్తి కథ అయితే మన కొరటాల శివ చెప్పేస్తాడు. ఏదో ఒక 2 టిప్స్ పెట్టేస్తాడు. సో మొత్తానికైతే పక్కబందీగా సెకండ్ ట్రైలర్ అయితే వదలడం జరుగుతుంది భయ్య. కథతో పనేముంది భయ్య, స్క్రీన్ మీద కనపడాలి ఎవరో అదే. సో మొత్తానికి ఈ టాపిక్ తో పాటు ఇంకొక టాపిక్ మీకు చెప్పాలి భయ్యా. బట్ ఈ వీడియో అయితే అసలు కుదరదు. బట్ నిజంగా అసలు నిన్నటి నుంచి మామూలు డ్యూటీ కాదు దేవరా డ్యూటీ మాత్రం. అసలు టీం మాత్రం మామూలు వైపులో లేరనమాట. అసలు ఏంటి అరాచకం, అసలు పిక్స్ మీద పిక్స్ అనమాట. అసలు ఒక 2 పిక్స్ ఉన్నాయన్నమాట నేను వదిలిన దాంట్లో. అర్ధరాత్రి దాకా దంచుకుంటాననుకోండి సోషల్ మీడియాలో. సో ఆ 2 పిక్స్ గురించి సపరేట్ గా మాట్లాడుకోవాలి భయ్యా. సో సపరేట్ వీడియో చేసి మాట్లాడుకోవాలి. సో వెయిట్ చేయండి, జస్ట్ వచ్చేస్తా వీడియోని ర్యాంప్ పడిచేద్దాం. సో మొత్తానికైతే ఇదిగా సంగతి. అయితే సెకండ్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో పెట్టుకోబోతున్నారు తప్పకుండా మన కంట్రోల్ తెచ్చండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైబ్స్.